సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ వ్యవస్థని కంప్లీట్గా తొలగించేసేయాలని చెప్పేసి ఐఎంఏ సంస్థ నడుం బిగించేసింది. సో ఇప్పుడు మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాము. కరీంనగర్ జిల్లాలో మనతోని ఒక ఫేమస్ డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణ స్టేట్ టీజీఎంసీ వీరు మెంబర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆర్ఎంపీ వ్యవస్థని నిర్మూలించడానికి వీరు ఏదైతే చేస్తూ ఉన్నారో వీరికి ఉండేటువంటి లీగల్ రైట్స్ ఏంటి, నిజంగా ఏదైనా లీగల్ రైట్ ఉంటేనే మనం చెయ్యాలి, చట్ట ప్రకారంగా వీళ్ళు ఎలాంటి పద్ధతులను అనుసరించి ఈ రకంగా చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే వెంకట్ గారు, ముందుగా ధన్యవాదాలు. ఇటువంటి వర్షంలో కూడా మీరు వరంగల్ నుంచి కరీంనగర్కి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, నేను పాయింట్కి వస్తున్నాను సార్. ఇప్పుడు ఆర్ఎంపీ కావచ్చు, పిఎంపీ కావచ్చు, వీళ్ళు వైద్యం చెయ్యొద్దు, వీళ్ళ మీద చట్ట ప్రకారంగా శిక్ష అర్హులు వీళ్ళు అని చెప్పేసి మీరు కొన్ని కేసులు కూడా వేయిస్తూ ఉన్నారు వాళ్ళపైన. సార్, ఎలాంటి చట్టాన్ని మీరు ముందు పెట్టుకొని ఏ రకంగా చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఆదేశాల మేరకు పనిచేస్తుంటుంది. అందులో భాగంగానే ఏదైతే మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 34 and 54 ప్రకారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎవరైతే అనర్హులు కానీ లేకపోతే నకిలీ వైద్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఇది ఏంటంటే మేము వీరిపైన సెక్షన్ 34 and 54 ప్రకారం కేసెస్ బుక్ చేస్తున్నాము. ఓకే సరే, ఇదంతా ఇప్పుడే చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఏం చేసిళ్ళు మీరు? ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ ఉంది. మోర్ దాన్ 60 years అండి అబో, ఐ థింక్ నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం. అప్పటి నుంచి లేనటువంటి పరిస్థితులు ఇప్పుడే ఎందుకని వచ్చాయి? ఇప్పుడే మీరు ఎందుకని వాళ్ళని నిర్మూలించాలని చెప్పేసి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇటువంటి యాక్షన్స్ కానీ లేకపోతే ఇటువంటి మనకు రూల్స్ కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే గతంలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇంత యాక్టివ్గా లేదు. మేము ఏదైతే 2024లో కొత్త బాడీ ఎలెక్ట్ అయిందో, సో మేము వచ్చిన ఉద్దేశమే, మేము గెలవడానికి కారణమే ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థని ఎలిమినేట్ చేస్తామని వచ్చి మేము గెలిచాము. మేము అందులో ఈ 6 నెలల్లో ఒక 250 కేసెస్ బుక్ చేశాము. సో మేము ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము. ఓకే, ఈ 250 కేసెస్ అనేది అర్బన్ వరకు మీరు మాత్రం చేయగలిగారు, ఇంకా రూరల్ వరకు అడుగు పెట్టలేదు. ఎందుకు, రీజన్ ఏంటిది? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఆర్ఎంపీ పిఎంపీ అని చెప్పుకునే వాళ్ళు గ్రామీణ వైద్యులని చెప్పుకుంటున్నారు. మేము ఇనిషియల్గా అయితే సిటీస్లో మేము ఎవరైతే నకిలీ వైద్యులు ఉన్నారో ఆర్ఎంపీ పిఎంపీ అని చెప్పుకునే వాళ్ళు టౌన్స్లో కానీ సిటీస్లో కానీ మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు గ్రామీణ వైద్యులు కాదు. వాళ్ళు ఏదైతే ప్రజల్ని చీట్ చేయడమో లేదంటే వాళ్ళు అనర్హతతో ఏం పరిజ్ఞానం లేకుండా సిటీస్లో చేస్తున్నారు. కాబట్టి ముందుగా మేము సిటీలో ఉండే ఆర్ఎంపీ పిఎంపీలని మేము విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళని కూడా మేము త్వరలో వెళ్ళి వాళ్ళని కూడా మనము రైడ్ చేసి కేసెస్ బుక్ చేస్తాము. ఓకే, మరి మీరు తెలంగాణ స్టేట్ టీజీఎంసీ మెంబర్గా ఉన్నారు సార్. టీజీఎంసీ యొక్క మెయిన్ మోటో ఏంటిది, ఉద్దేశం ఏంటిది అసలు? తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉద్దేశం క్లియర్ కట్, ఒకటే, పబ్లిక్ హెల్త్ కాపాడుకోవడం. ఇందులో భాగంగా ఎవరైనా మంచిది, క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ ఆర్ఎంపీ కానీ ఎవరైతే నకిలీలు కానీ ఇటువంటి ఎవరైతే ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకుంటారో వారిపైన కఠినంగా చర్యలు ఉంటాయి. ఇప్పటివరకు చాలామంది అంటున్నారు ఆర్ఎంపీ పిఎంపీస్ మీదనే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ యాక్షన్ తీసుకుంటుందని. అందుకు భిన్నంగా కూడా ఎప్పుడైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ గ్రాస్ నెగ్లిజెన్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా నెగ్లిజెన్స్ ఫైండ్ అవుట్ అయితే మాత్రం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ కూడా చర్యలు తీసుకుంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఊర్లలో కావచ్చు లేకుంటే పట్టణాల్లో కావచ్చు ఈ పిఎంపీ ఆర్ఎంపీ వ్యవస్థను మీరు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్లేస్ని భర్తీ చేసేందుకు మీ ముందు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటిది? ఖచ్చితంగా అంటే ఆ ప్లేస్ని భర్తీ చేయడం అంటే అసలు ఆ వ్యవస్థ అనేది ఉండకూడదు. అది ఒక గవర్నమెంట్ యొక్క దానికి ఉండాలి. గవర్నమెంట్ ఏంటంటే ప్రైమరీ లెవెల్లో హెల్త్ అనేది మనం బాగు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒకటే మేము చెప్తున్నాం ఏంటంటే పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ని బలపరిచి అక్కడ మెరుగైన వైద్యం అక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలకు అందేటట్టు చేయండి. అలా చేయడానికి మనకు 2-3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పిహెచ్సి 24 hours నడిపియండి.
నడిపిస్తే 24 అవర్స్ రన్నింగ్ పిహెచ్సిస్ ఉంటే ఈ నకిలీ వైద్యులు కానీ ఆర్ఎంపీ కానీ పిఎంపీ వారి అవసరం ప్రజలకు ఉండదు. కాబట్టి గవర్నమెంట్ కూడా మేము చెప్తున్నాము ఏంటంటే పిహెచ్సి లెవెల్లో మా ప్రజల పిహెచ్సి లెవెల్లో హెల్త్ అనేది ఇంప్రూవ్ చేయండి. ఇంప్రూవ్ చేస్తే ఈ ఆర్ఎంపీ పిఎంపీ వాళ్ళ అవసరం అయితే ఖచ్చితంగా ఉండదు. ఓకే సార్, ఇప్పుడు ఈ యాక్చువల్లీ సమస్యలు ఏమున్నాయి సార్ అంటే ఇప్పుడు ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ వల్ల సదరు పేషెంట్కి వాళ్ళు వైద్యం చేస్తారు. ఓకే, ఆ పేషెంట్కి ఏం నష్టం జరుగుతుంది? ఏమైనా నష్టం ఉంటుందా? అట్లాంటి దాఖలాలు ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు మీరు ఆర్ఎంపీ వల్ల పేషెంట్కి కలిగే నష్టాలు ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఇప్పుడే కాదు మేము ఎప్పటికీ కూడా చెప్తున్నాము. ఈ అనర్హులైన ఈ నకిలీ వైద్యుల వల్ల చాలా నష్టాలు జరిగాయి. మనం చాలా మీడియాలలో చూసాము. ఏంటంటే వీళ్ళు విచ్చలవిడిగా స్టిరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ మత్తు ఇంజెక్షన్స్ కానీ ఎంటీపీ ఆపరేషన్స్ కానీ సుంతి ఆపరేషన్స్ కానీ పైల్స్ ఆపరేషన్స్ కానీ ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అది దీర్ఘకాలిక జబ్బుల్లాగా కావచ్చు, ఇంకా ముదిరి ఈవెన్ డెత్స్ కూడా అవుతున్నాయి. మొన్న అనుకున్నాము వర్ధన్నపేటలో ఒక 8-9 ఇంజెక్షన్స్లు ఇవ్వడం వల్ల వెంటనే ఒక యంగ్ పేషెంట్ చనిపోవడం జరిగింది. అట్లా ఇంకా సుంతి ఆపరేషన్ చేయడం వల్ల మన మర్మాంగమే కట్ చేయడం అయింది. కొంచెం పైల్స్ ఆపరేషన్ చేయడం వల్ల హెవీ బ్లీడింగ్ అయిపోయి చనిపోయే పరిస్థితి కూడా వచ్చారు. ఇటువంటివన్నీ కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి మనము బాడీలో మర్చిపోవడం కానీ అటువంటి చేసి మళ్ళీ ఇవన్నీ కాంప్లికేషన్స్ అనేటివి ఏమాత్రం విద్యార్హత లేకుండా చేయడం వల్ల అవుతున్నాయని మేము గ్రహిస్తున్నాము. సో ఇటువంటి ఏ అర్హత కానీ ఏమీ లేకుండా చేసే వైద్యం వల్ల ప్రజల ఆరోగ్యం అనేది దీర్ఘకాలికంగా కావచ్చు, లాంగ్ టర్మ్లో కావచ్చు, ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఆర్ఎంపీ పిఎంపీ వాళ్ళకి చెప్తున్నాము, అర్హత లేని వైద్యం చేయకండి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. ఓకే, ఇప్పటిదాకా మీరు ఆర్ఎంపీ పిఎంపీ వైఫల్యాన్ని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇదే ఆర్ఎంపీ వర్గం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అంటే మీరు ఆపరేషన్ చేసే క్రమంలో సెల్ ఫోన్లు పొట్టలో మర్చిపోయాలని చెప్పేసి, కత్తెరలు మర్చిపోయాలని చెప్పేసి, అంటే మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్లు ఈ రకంగా చేసేయాలంటే ఇది దేనికి సంకేతం అని చెప్పేసి వాళ్ళు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి జరగవచ్చు. కాకపోతే ఎక్కడో లక్షలను లేకపోతే 2 లక్షలను ఒకటి 2 జరుగుతూ ఉంటాయి. సో దీనికి మనకు మెడికల్ కౌన్సిల్ కూడా చర్యలు తీసుకుంటుంది. దానికి ఎథిక్స్ కమిటీ అనేది ఉంటుంది. వాళ్ళని ఖచ్చితంగా ఎవరైనా పేషెంట్స్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఈవెన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ చేసినా కూడా ఎథిక్స్ కమిటీ అనేది వాళ్ళకు నోటీసెస్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళని కూడా వాళ్ళ రీజన్స్ అడుగుతుంది. అదే క్రిమినల్ నెగ్లిజెన్స్ కానీ గ్రాస్ నెగ్లిజెన్స్ కానీ ఫైండ్ అవుట్ అవుతే మాత్రం వాళ్ళని కూడా సస్పెండ్ చేయడానికి మెడికల్ ఎథిక్స్ కమిటీ ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ మీలాంటి ఎంబీబీఎస్ డాక్టర్లతో నేరుగా ఆర్ఎంపీ వాళ్ళతో సంబంధాలు అయితే ఉన్నాయి. మీకు ఏమైనా ఉన్నాయా అట్లాంటివి? అటువంటి సంబంధాలు అంటే ఎవరికి లేవు. ఆ సంబంధాలు కానీ అట్లాంటివి కానీ పెట్టుకోవడం అనేది మనకు కాదు. సంబంధము అంటే వాళ్ళు ఎవరైనా పేషెంట్ చెప్పి ఇట్లా ఉంది ప్రైమరీ లెవెల్లో ఇట్లాంటివి చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే 1-2 డాక్టర్లు సూచనలు అయితే ఇచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళు నార్మల్ పేషెంట్కి ఏదైతే అడుగుతూ ఉంటారు కాబట్టి సూచనలు ఇవ్వచ్చు. అంత మాత్రాన వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం కానీ లేకపోతే అట్లాంటివి అనేది మాత్రం ఏం లేదు. ఓకే, మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇప్పుడు ముందుకి కొంతమంది రావట్లేరు. ఈ ఆర్ఎంపీ వ్యవస్థ పైన గలాన్ని విప్పలేకపోతారు మీ లెక్కన. ఎందుకు? దీనికి రీజన్ ఏంటిది? ఖచ్చితంగా అందరూ ఒకే గలంతో ఉన్నారు. ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ వద్దన్నట్టే ఉన్నారు. ఈవెన్ అన్ని ఆర్గనైజేషన్స్ ఐఎంఏ కానీ హెచ్ఆర్డిఏ కానీ తానా కానీ ఇంకా ఏ అదర్ ఆర్గనైజేషన్స్ కూడా ఆర్ఎంపీ పిఎంపీ వైద్యం వద్దు అని అనుకుంటున్నారు. సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఆర్ఎంపీ వర్గానికే కావచ్చు లేకుంటే యావత్ ప్రజలకే కావచ్చు, ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా ఖచ్చితంగా అర్హత లేని వైద్యం, మీకు వచ్చిరాని వైద్యం మాత్రం చేయకండి. 2-3 ఇంజెక్షన్స్ కలిపి పేషెంట్స్కి ఇవ్వడం కానీ మీకు రాని ఆపరేషన్స్ చేయడం కానీ అటువంటి చేయకండి. చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. అటువంటి మాత్రం మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు మాత్రం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం మేము ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మనకి ఇప్పుడు మెరుగైన వైద్యం ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి మీరు నాణ్యతమైన వైద్యాన్ని అందుకొని మీ ఆరోగ్యాన్ని కానీ మీరు చెడగొట్టుకోకండి. ఇలా మీకు ఇటువంటి ఏమన్నా ఎమర్జెన్సీ కానీ ఎలెక్టివ్ ఉంటే మాత్రం దగ్గరున్న గవర్నమెంట్ పిహెచ్సిస్ కానీ లేదు అనుకుంటే దగ్గరున్న మెడికల్ కాలేజ్ కానీ సంప్రదించండి. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను,
ఈ తొందరగా తగ్గుతుంది కదా అని చెప్పేసి స్టిరాయిడ్స్ కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ కానీ మీరు తీసుకుంటే మాత్రం మీకు లాంగ్ టర్మ్గా మాత్రం మీ ప్రాణానికే ముప్పు ఉందని చెప్తున్నాం. సార్ ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఆర్ఎంపీ వ్యవస్థని నిర్మూలించాలని చెప్పేసి మీ డాక్టర్సే అంటూ ఉన్నారు, ప్రజలు ఎక్కడైనా అంటూ ఉన్నారా? యాక్చువల్లీ ప్రజల నుంచి ఈ స్పందన రావాలి కదా, ఏం చెప్తారు? ఖచ్చితంగా మాకు ప్రజల నుంచే స్పందన వస్తుంది కాబట్టి మేము ఇంత వేగంగా మనము తనిఖీలు చేస్తున్నాము. మాకు కంప్లైంట్స్ వచ్చేటి, మాకు మెడికల్ కౌన్సిల్కి కంప్లైంట్ వచ్చేటి మొత్తం ప్రజల నుండే. ఎందుకంటే ఏది ఇక్కడ వాళ్ళ దగ్గర మేము వైద్యం తీసుకున్నాము, మాకు హెవీగా బ్లీడ్ అయిపోయింది అని చెప్పడం ఒకటి, ఇంకొకటి మేము ఇంజెక్షన్స్ ఇచ్చాము ఒకటి, మా చెయ్యి పని చేయట్లేదు అని చెప్పేసి, లేకపోతే ఇంకో హై డోస్ ఇచ్చారు మాకు ఫిట్స్ వచ్చిందని చెప్పేసి పేషెంట్ వాళ్ళే ప్రజలే మాకు చెప్తున్నారు. కాబట్టి ప్రజల కంప్లైంట్సే మేము ఎక్కువ పరిగణనలో తీసుకొని వాళ్ళ మీద రైట్స్ అనేది చేస్తున్నాము. ఖచ్చితంగా ఇవి ఒక ఇద్దరు డాక్టర్లు చెప్పిండ్రు, ఎట్ ద సేమ్ టైం మాకైతే మెయిన్గా ప్రజల నుండే వచ్చింది కాబట్టి మేము ఇవన్నీ రైట్స్ మాత్రం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఫీవర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది, అతను ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే 200 నుంచి 300 లోపే అతనికి ఉన్నటువంటి జబ్బును అతను నయం చేయించుకోగలుగుతున్నాడు ఆర్ఎంపీ దగ్గర. ఈ 200 నుంచి 300 వరకు మీ దగ్గరికి వస్తే యాక్చువల్లీ మీ ఫీజుకే అవుతుంది అది. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లంగా చూడొచ్చు. దీనికి సొల్యూషన్ ఏంటిది? ఖచ్చితంగా మేము అదే చెప్తున్నాము. ఏదైతే మనీ ఎక్కువ అవుతుందనే మన కార్పొరేట్స్ కానీ లేకపోతే వేరే ప్రైవేట్ క్లినిక్స్ పోతే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి పేద ప్రజలు వాళ్ళ దగ్గర అలవాటు పడ్డట్టుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇష్టమైన మందులు, ఒక స్టిరాయిడ్ కానీ యాంటీబయాటిక్ కానీ ఒకటే మందులో ఇచ్చి సూది ఇచ్చేస్తే మా డాక్టర్ సాబ్ సూది ఇస్తే తగ్గుతుంది అన్నట్టు వాళ్ళకు వెళ్ళిపోయింది. కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం, డబ్బులు లేకపోయినా డబ్బులు అయినా మేము మెరుగైన వైద్యం చేయించుకోవాలి అంటే మాత్రం ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరనే సంప్రదించుకోవాలి. మనకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయంటే మాత్రం గవర్నమెంట్కి వెళ్ళాలి. ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు చాలా యాక్టివ్ ఉంది. ఈవెన్ డిఎంఎన్హెచ్ఎస్ కానీ ఫీవర్ సర్వేలెన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ తన ప్రయత్నాలు తను చేసుకుంటూ పోతుంది. అట్ ద సేమ్ టైం మనం ఒక క్విక్ సొల్యూషన్ కోసం ఎతకడం వల్లనే ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది పడుతుంది. ఫైనాన్షియల్గా ఉన్నవారు కార్పొరేట్స్ కానీ లేకపోతే వారికి పోతున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇవన్నీ మనం ఇన్సూరెన్స్లో కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు అన్నట్టు ఒకటి 200 300 అయిపోయేదని చూసుకుంటే మాత్రం మనకు లాంగ్ టర్మ్లో మాత్రం ఇబ్బంది అయి మాత్రం తప్పవు. ఓకే సార్, ఇప్పుడు గవర్నమెంట్ మీకు సఫలీకృతాన్ని ఇచ్చేలా ఉందా? ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మీకు సుముఖతను రావాలి, యాక్చువల్లీ వస్తుందా ఆ రకంగా? ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంటుంది. మేము ఎన్ఎంసీ చట్ట ప్రకారం యాక్ట్ చేస్తుంటాము. ఎట్ ద సేమ్ టైం మేము వాళ్ళతోని కలిసి లోకల్ బాడీస్ ఎవరైతే ఉంటారో డిఎంఎన్హెచ్ఓ కానీ లేకపోతే ఇంకా లోకల్ కలెక్టర్ కానీ లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారితో మేము సంప్రదింపులు జరుపుకుంటూ వాళ్ళతో పాటే మేము కలిసి పనిచేస్తుంటాం. ఓకే, ఈ ఆర్ఎంపీ కానీ పిఎంపీ కానీ వాళ్ళ వృత్తిని వదిలేస్తే వాళ్ళు ఏం చేసి బతకాలి? ఇది కూడా ఒక క్వశ్చనే కదా. అలా అని కాదండి, ఇప్పుడు ఇది వృత్తి లెక్క చేసుకోవడం అనేది తప్పంటున్నాను నేను. అది వృత్తియే కాదు. అది ఆ వృత్తి అనేది లా ప్రకారం లేదు అది. కాబట్టి ఆ వృత్తి అనేది లేదు కాబట్టి దాన్ని చూస్ చేసుకోవద్దనే చెప్తున్నాం మేము. ఇప్పుడు 250 కేసెస్ అయినాయి అంటున్నారు. ఈ అయినా కూడా కొంతమంది కేసుకు పాలైనా కూడా కొంతమంది అదే రకమైనటువంటి వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు స్టిల్ ఇప్పటికీ. అంటే దీని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా కొన్ని మన సెంటర్లో సీజ్ చేసినా కూడా కొంచెం ఓపెన్ చేసి నడిపిస్తున్నారు అనేది మా దృష్టికి అయితే వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ మేము రైడ్ చేసినప్పుడు దొరికితే మాత్రం డబుల్ శిక్ష, ఏదైతే కోర్టులో పోయినప్పుడు మాత్రం వాళ్ళ డబుల్ శిక్ష అనేది మాత్రం ఉంటుంది. వాళ్ళకి ఇలా మనకు దొరికితే మాత్రం ఇంకా ప్రూఫ్స్ దొరుకుతాయి కాబట్టి చెప్పినాక కూడా ఇలా చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద ఇంకా కఠినమైన సెక్షన్స్ పెట్టి శిక్షించడం అయితే జరుగుతుంది. ఓకే సార్, ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? మేజర్గా మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉన్నాము. కరీంనగర్ ప్రజలకి ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రజలకు కూడా? ఖచ్చితంగా ఇది ఒక కరీంనగర్కు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది యావత్ మన తెలంగాణకు సంబంధించిన ఇష్యూ. మేము ఒకటే చెప్తున్నాం ఆర్ఎంపీ పిఎంపీస్కి, ఇకనైనా ఇటువంటి ప్రాక్టీస్ అనేది, ఇటువంటి మన అర్హత లేని ప్రాక్టీస్ అనేది చేయకండి. ఇది చట్టరీత్యా నేరం, ఇది ఎక్కడ చట్టంలో లేదు. కాబట్టి మీరు చట్ట వ్యతిరేక పనులు చేయకండి, శిక్ష పాలు కాకండి. అట్ ద సేమ్ టైం నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మెరుగైన వైద్యం కోసం ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మీరు వైద్యం తీసుకోండి. అనవసరంగా ఏదైతే మీకు తక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా అని చెప్పేసి ఆర్ఎంపీ పిఎంపీ కానీ అర్హత లేని నకిలీ వైద్యుల దగ్గర పోయి మీ ప్రాణాలు పనిలో పెట్టకండి, మీరు రిస్క్లో పడకండి.
సార్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ విలేజ్లలో మీలాంటి ఎంబీబీఎస్ డాక్టర్లు అయితే లేరు, అస్సలు లేరు. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కూడా లేరు. అంటే ఇక్కడ మీరు సిటీకే పరిమితం అయిపోతారు. ఇప్పుడు విలేజ్లలో ఒక కుటుంబానికి ఇబ్బంది అయితే అక్కడికి అర్ధరాత్రి అయినా సరే వెళ్ళగలిగే వ్యక్తి ఆర్ఎంపీ. మీరైతే వెళ్ళలేరు. మరి దీనికి సొల్యూషన్ ఏంటిది? మేము అదే చెప్తున్నాము గవర్నమెంట్ కూడా. మనము ప్రైమరీ లెవెల్లో మనము హెల్త్ సిస్టమ్ అనేది పెంచాలి. పిహెచ్సి లెవెల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎప్పుడైతే 24/7 పిహెచ్సి డాక్టర్స్ని పెంచగలిగితే మనము మెరుగైన వైద్యం గ్రామీణ ప్రజలకు అందించవచ్చు. మీరు అన్నట్టు డాక్టర్స్ అవైలబిలిటీ లేరు అనేది ఒకప్పుడు మాట. ఇప్పుడు ఖచ్చితంగా అన్ని గ్రామాలలో పిహెచ్సిస్ ఉన్నాయి, వాటిలో డాక్టర్స్ అవైలబిలిటీ ఉన్నారు. మేము ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ అవైలబిలిటీ అనేది 24 అవర్స్ చేయండి. 24 అవర్స్ చేస్తే ఈవెన్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మీకు అక్కడ డాక్టర్ అందుబాటులో ఉంటాడు, అక్కడ క్వాలిఫైడ్ అంటే మెరుగైన వైద్యం అందిస్తాడు. సో దీనికి ఒకటి ఏంటంటే పరిష్కారము, కొంచెం వేతనాలు పెంచి గౌరవమైన వేతనాలు ఇచ్చి మీరు రూరల్లో చేసే వాళ్ళకి ఇంకా ఇన్సెంటివ్స్ కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గ్రామాలు వెళ్ళడానికి డాక్టర్స్ మాత్రం సిద్ధంగానే ఉన్నారు. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.